నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో గ్రామ దేవతల స్థానం ప్రత్యేకమైందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆషాఢం బోనాల ఉత్సవ సందర్భంగా ఆలయ కమిటీల ఆహ్వానం మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రాజానగర్ పోచమ్మ దేవాలయం, స్నేహపురి కాలనీలోని మైసమ్మ ఆలయం, రుక్మిణికుంటలోని కట్ట మైసమ్మ ఆలయాలను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సందర్శించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో గ్రామ దేవతల స్థానం ప్రత్యేకమైందని, నియోజకవర్గ ప్రజలపై గ్రామ దేవతల ఆశీర్వాదం ఉండాలని వేడుకున్నానని చెప్పారు. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా కురిసి పంటలు బాగా పండి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని దత్తాశ్రమాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సందర్శించారు. పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా నిర్వాహకులు రమణారెడ్డిని ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని రానున్నటువంటి పశుం బహుపుత్ర లాభం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాల మధ్య బోనాలు ఊరేగిస్తూ ఆలయాలకు చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్, రుక్మిణికుంటతో పాటు పలు కాలనీలలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలను మైసమ్మ తల్లికి సమర్పించారు. బోనాల ఊరేగింపులో మంగళ వాయిద్యాలు, డప్పులు, డోలు తదితర వాటితో పట్టణంలో బోనాలను భారీగా ఊరేగించి అమ్మవారికి నివేదించారు. సందర్భంగా కౌన్సిలర్లు భాస్కర్ గౌడ్, శ్రీకాంత్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కోరిన కోరికలు నెరవేర్చే మైసమ్మ తల్లులకు బోనాలతో మొక్కులు చెల్లించుతామన్నారు. పిల్లా పాపలతో అందరూ చల్లగా ఉండాలని మైసమ్మ తల్లిని కోరుకున్నామని తెలిపారు. వేడుకలు విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగా రమేష్ గౌడ్, శ్రీనివాసాచారి, గోలి శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మొదటిసారి సికింద్రాబాద్ మహంకాళమ్మ బోనాలు తీసే రోజే ఇక్కడ కట్టమైసమ్మ గారికి జరుగుతుంది. ఇక్కడ బోనాలు తీయడం జరుగుతుంది. చాలా అమ్మవారి విశిష్టత గల దైవం ఇక్కడ. మా మిత్రుడు అన్నట్టు ఇందాక ఆలయాన్ని కూడా వచ్చే సంవత్సరం వరకు అందరి సహకారంతో పూర్తి చేసుకొని అమ్మవారి ప్రవేశం జరుగుతుంది ఆలయంలోకి, కొత్త ఆలయంలోకి. ఇంతకుముందు తొట్టెల అనే ఒక ఆనవాయితీ మనకున్న ఒక సాంప్రదాయం. ఆ తొట్టెల సాంప్రదాయాన్ని కూడా మన యువకులు కామారెడ్డి శ్రీనివాస యువకులు మొదలుపెట్టడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకొందరు యువకులు చాముండేశ్వరి మాత, అదేవిధంగా కట్టమైసమ్మ తల్లి, లాల్ బహదూర్ ఏడైతే బోనాలు జరుగుతున్నాయో ఆ బోనాలతో పాటు కామారెడ్డిలో కూడా గత 38 సంవత్సరాల నుంచి బోనాలు తీయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇంటికి, ప్రతి వారికి కూడా ఆయురారోగ్యంతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ మేమందరం కూడా కట్టమైసమ్మ బోనాలు తీయడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాకతీయ నగర్ స్నేహపురి కాలనీ గడి రోడ్లో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అందంగా అలంకరించిన బోనాలను మహిళలు ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవార్లకు నివేదించారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి బోనం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు, పిల్ల పాపాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. చల్లగా చూడే ఓ మైసమ్మ, చెట్టు కింద కూసున్నవమ్మ చల్లగా చూడే ఓ మైసమ్మ. చెట్టు చుట్టూ మేము తిరుగుతుంటే చేతులెత్తి నీకు మొక్కుతుంటే మొరలు విని వరాలిచ్చి సుట్టము నువ్వే కాసినవమ్మ. చెట్టు కింద చెట్టు కింద చెట్టు కింద కూసున్నవమ్మ చల్లగా చూడే ఓ మైసమ్మ. చెట్టు కింద కూసున్నవమ్మ చల్లగా చూడే ఓ మైసమ్మ. ఆదిలోన పుట్టినవంట, ఆదిశక్తి వై వలసినవంట. దాసుల మమ్మని దండాలు పెడుతుంటే దర్శనమిచ్చి దాసుల చూస్తివి, దర్శనమిచ్చి దాసుల చూస్తివి. చెట్టు కింద చెట్టు కింద చెట్టు కింద కూసున్నవమ్మ చల్లగా చూడే ఓ మైసమ్మ. అగగగో చెట్టు కింద కూసున్నవమ్మ చల్లగా చూడే ఓ మైసమ్మ. కామారెడ్డి యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ బుడుగు మైసమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మైసమ్మ తల్లిని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అరకల ప్రభాకర్, అటికల కృష్ణ, కన్నుబోయిన అశోక్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవం ఈరోజు బోనాల పండుగ, బుడుగు మైసమ్మ యొక్క పండుగ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మంచి వర్షాలు కురవాలి, రైతులు మంచి పంటలు పండించాలి, భూమి నుంచి బంగారాన్ని పండించాలని చెప్పేసి సందర్భంగా మైసమ్మని కోరుకుంటూ ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా యాదవ సంఘ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున బోనాల పండుగ చేయడం జరిగింది. అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ 9వ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ముఖ్య కారణం అందరు రైతులు, వ్యాపారస్తులు బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, అందరూ ఆరోగ్యాలతో రైతులకు పంటలు పండాలని, వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి జరగాలని, విద్యార్థులు కానీ యాదవ సోదరులు రాజకీయంగా ఎదగాలని రకరకాల మొక్కులతో అమ్మవారికి బోనాలు చేయడం జరుగుతుంది. అమ్మవారు
రామాయంపేట పట్టణ స్వర్ణకార సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కిష్టాపురం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా సరఫ్ ప్రశాంత్ ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పిన సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శారదా ఫంక్షన్ హాల్లో పట్టణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మెదక్ జిల్లా స్వర్ణకార ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కిష్టాపురం రామకృష్ణాచారి మాట్లాడుతూ పట్టణ స్వర్ణకార సంఘాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని చెప్పారు. సంఘ సభ్యుల సలహాలు సూచనలు పాటిస్తూ వృత్తి అవసరమైన సమస్యల పట్ల శ్రద్ధ చూపిస్తామన్నారు. తనపై నమ్మకంతో అధ్యక్షత పదవి ఇచ్చినందుకు శాయశక్తులు కృషి చేసి సంఘం ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సరఫ్ ప్రశాంత్, కోశాధికారి మైలవరం వేణుమాధవ్, పూన రవీందర్, సంయుక్త కార్యదర్శి కిరణ్ కుమార్, ఉప కోశాధికారి మద్దూరి నవీన్, మెదక్ స్వర్ణకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంఘాభివృద్ధిలో భాగంగా పాల్గొన్నాను. ఇప్పుడు ఈ బాధ్యత ఇచ్చినందుకు మరింత బాధ్యత పెరిగింది. దీని దృష్టిలో ఉంచుకొని మన సంఘ సభ్యులు సూచనలు సలహాలు తీసుకొని ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. మరియు మా సంఘంలో అభివృద్ధి కూడా ఇంకా కొంత మిగిలిపోయి ఉంది. దానికి కూడా మన పెద్దలు మన బాండన్న గారి కావచ్చు, మన యాదన్న గారి కావచ్చు, మన సుంపత్ దామోదర సలహాలు సూచనలు తీసుకొని అభివృద్ధి కూడా కంప్లీట్ చేస్తానని మీకు వాగ్దానం చేయడం. మరియు సంఘం అంటే దయచేసి సంఘ కార్యవర్గం కొత్తగా ఏర్పడింది. మీరంతా మాకు సహకరిస్తేనే మేము ముందుకు పోతాము. ఏదో అయిపోయింది, సన్మానం అయిపోయింది, భోజనాలు అయిపోయింది అన్నట్టు కాకుండా ప్రతి కార్యక్రమం దగ్గర నుండి మెసేజ్ వచ్చిన తర్వాత కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం అందరం ఆ కార్యక్రమం విజయవంతం చేసినాడే మనకు ఒక గుర్తింపు వస్తుంది. అలాంటి కార్యక్రమాలు ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుండి మన అమ్మవారు బోనాల నుండి తప్పకుండా ప్రతి ఒక్క సంఘ సభ్యుడు మెసేజ్ రాగానే అది ఏంటిది, ఎందుకు పెట్టిరు, దాని గురించి మనం ఎంత సమయం కేటాయించాలని దృష్టిలో ఉంచుకొని తప్పకుండా మీరు హాజరు కావాలి. మీరు హాజరైనప్పుడే మన ఐక్యత అనేది ముందుకు పోతుంది. మన ఐక్యంగా ఉన్నప్పుడే మనం బాగా ఉంటాము. ఇతర కులాలు చూడండి, ఎంతో ఐక్యత. ఒక్క మెసేజ్ పెడితే పరుగులు ఉరుకుల మీద పోయి అక్కడ అటెండ్ అవుతారు. మనం 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము. టైంకి వచ్చి ఇక్కడ కూర్చోమంటే కూడా ఫోన్లు చేస్తేనే రావడం జరుగుతుంది. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఇలా పెద్దలు చిన్నలు కాదు. అందరూ ఇంతకుముందు నేను అక్కడ ఉండొచ్చు, నేను ఇప్పుడు నుండి ఇక్కడ, మీకు కూడా ప్రతి అవకాశాలు ఇందులో ఉంటాయి. సంఘం ఏర్పడి నుంచి ఏదో చేదోడు వాద ఉంది. ఇంతవరకు అధ్యక్ష పదవి చేపట్టిన అంటే ఆ గుర్తింపు మీ అందరిది, నాది ఒక్కరిదే కాదు. అందరినీ గుర్తించి అధ్యక్ష పదవి ఇచ్చిన దానికి ప్రత్యేకంగా న్యాయం చేస్తాను. ఈ 2 సంవత్సరాలు ఏదో అయింది పోయింది కాకుండా మన స్థానికంగా ఉన్న స్వర్ణకాల సమస్యలు కావచ్చు, మరి ఇతర సమస్యలు కావచ్చు, మన పెద్దలు అందరూ అన్నలు సలహాలు సూచనలు తీసుకొని నేను అందరి ముందుకు జరుగుతాయి. ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మనం పొందగలుగుతాం. ప్రతి కార్యక్రమం మనం విజయం చేసుకుందాం. మెదక్ జిల్లాలో రామాయంపేట పట్టణ సంఘం అంటే ఎంతో గుర్తింపు ఉంది మనకు. మా పక్క భవనం ఎక్కడ లేకున్నా మన పోరాడి మన దామోదరాచారి గారు, మళ్ళీ మన రామలన్న కూడా గత కార్యవర్గం కూడా స్థలం కేటాయించి మనం భవనం కట్టుకున్నాము. ఇప్పుడు కొంచెం అసంపూర్తిగానే ఉంది బోర్ విషయం, కానీ మీద పైన భవనం కూడా అది కూడా కంప్లీట్ చేసుకుందాం. మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, ఏ విధంగా ముందుకోవాలి, ఏది ఇస్తే మేమంతా దాన్ని ఒక రూట్లో పెట్టి దాన్ని తీసుకుపోదాం. ఇంకా మీరు ప్రతి సంవత్సరం ప్రతి నెల అమావాస్య రోజు 2 గంటలు సమయం కేటాయించండి. దయచేసి
మన సమస్యలు ఏంటో మనమే పరిష్కరిద్దాం, ఎవరి మీద ఆధారపడకుండా ఏం చేసుకున్నాం, మనం కూర్చొని మనం బాగుపడతాం. బంగారం మాత్రం 75,000 దాటింది, పనులు మాత్రం ఏదో చిన్న చిన్నగా మా షోరూమ్ బాగా అయిపోయి మనకు ఇబ్బందులు కలుగుతాయి. దానికి ఏ విధంగా ప్రభుత్వ పరంగా ఏ విధంగా మనకున్న అవకాశాలు కూడా మన పెద్దలు ఉన్నారు, దామోదర్ అన్న గారి మన అన్నగారు యాదన్న గారు ఉండే వాళ్ళ సాలాల ప్రభుత్వ పరంగా ఏమేమి రావాలో వాళ్ళందరూ మనకు రావాల్సిన పొలాల గురించి వాళ్ళ దగ్గరికి కూడా పోదాం. మా పని పుట్టుబడింది, దాని విషయం కూడా మాట్లాడదాము. అన్ని విషయాలు కూర్చొని చర్చించి ఒక తీర్మానం చేసుకొని మనం ముందుకు పోదామని అవకాశం కల్పించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఈ 2 సంవత్సరాలు నేను సంఘానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి ఎంతో ముందు అభివృద్ధి బాటలో నడిపిస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. నూతనంగా ఎన్నుకోబడ్డ స్టాఫర్ రామకార్ వ్యక్తి మరియు కార్యవర్గం ప్రశాంతి అందరికీ నా కృతజ్ఞతలు. నేను నా రూపంలో ఉన్న గొప్పతనం నేను చెప్పుకుంటా. 1970లో విశ్వ బ్రాహ్మణులు అంటే ఎవరో తెలియదు. నేను నూతనంగా 1970లా నేను వార్డు మెంబర్గా గెలిచి అప్పుడు సర్పంచ్ ఏంటుండే కానీ వయసు పిల్లలు ఉందని చెప్పి నాకు ఉప సర్పంచ్ వేసింది. కానీ అప్పటి సర్పంచ్ అన్పడు కాబట్టి 11 సంవత్సరాలు నిరురాగంగా. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వర్ణి, రుద్రూర్, కోటగిరి మండలాల్లోని పలు గ్రామాల చెరువులు మత్తడి దుక్కుతున్నాయి. ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రుద్రూర్ మండలంలో చిక్కుడుపల్లి చెరువు పూర్తిగా నిండిపోయి అలుగుపారుతోంది. చెరువులలో జలకళ సంతరించుకోవడంతో మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో శనివారం రాత్రి పెంకుటిల్లు పైకప్పు కూలింది. పెద్ద శబ్దం రావడంతో నిద్ర నుంచి మేలుకొని బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కోటగిరి ఊర చెరువు నీటి స్థాయి పెరుగుతుండటంతో కోటగిరిలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు వర్ణి మండలంలోని జలాల్పూల్, మల్లారం, కోదీపూర్ గ్రామాలలో పంట పొలాలకు వర్షపు నీరు వచ్చి చేరడంతో అక్కడక్కడ పంట పొలాలు జలమయమయ్యాయి. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, ప్రజలు అత్యవసర సమయాలు మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గొల్ల కాపరులు పిడుగుపాటుకు గురి కాకుండా రక్షించుకోవాలని కోరుతున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రుద్రూర్ మండలంలో 3.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా వర్ణి మండలంలో 3.8, కోటగిరి మండలంలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పుడు ప్రకటనలు. ఉచిత సంతాన సాఫల్య శిబిరం. ఇప్పటి వరకు పెళ్లై చాలా సంవత్సరాల నుండి పిల్లలు లేని కొన్ని వందల మంది దంపతులకు తన చికిత్స ద్వారా సంతాన యోగం కల్పించి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ శ్రావణికారెడ్డి ఎంబీబీఎస్ డీజీఓ ఉస్మానియా FIRM, మాతృశ్రీ హాస్పిటల్ కామారెడ్డి మరియు డాక్టర్ పద్మావతి రావిపాటి ఎంబీబీఎస్ MS OBG FIRM లీడ్ కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆర్ట్ ఫెర్టిలిటీ క్లినిక్స్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహించబడును. 26/7/2024 శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. క్యాంప్ లో అందించు ఉచిత సేవలు ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ కౌన్సిలింగ్ మరియు హార్మోనల్ పరీక్షలైనటువంటి FSH,
ఎల్హెచ్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ టెస్టులు కూడా వారి వారి అవసరాలను బట్టి పూర్తి ఉచితంగా చేయబడును. మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేట్ ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. మరిన్ని వివరాలకు కాల్ చేయండి 8985039634 and 7702373784. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాయుగుండం ప్రస్తుతం ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవగా కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో నేడు రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. కాగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. నిన్న నుండి ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్, స్టేషన్ రోడ్, అశోక్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ, రుక్మిణికుంట, బతుకమ్మకుంటతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో శిథిలావస్థలో ఉండి కూలడానికి సిద్ధంగా ఉన్న పెంకుటిళ్లను గుర్తించారు. శిథిలావస్థలో ఉండి కూలడానికి సిద్ధంగా ఉన్న ఇండ్ల కారణంగా పక్కనున్న ఇండ్లపై పడి ఇరుగు పొరుగు వారికి ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే శిథిలావస్థలో ఉన్న ఇంటి యజమానులకు నోటీసులు ఇచ్చి ఆ ఇండ్లను నీలమట్టం చేసి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక వార్డు కౌన్సిలర్ గేరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ కోరారు.
మూడంతస్తుల భవనంపై నుండి పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతురాలిని పల్వంచ మండలం మంతన్ దేవున్పల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న 3 అంతస్తుల భవనంపై నుండి లిఫ్టులో పడి ఓ మహిళ మృతి చెందింది. మృతి చెందిన మహిళను పల్వంచ మండలం మంతన్ దేవున్పల్లి గ్రామానికి చెందిన 50 సంవత్సరాల వయసు గల రాజేశ్వరిగా గుర్తించారు. నిన్న రాత్రి భర్త భూమయ్యతో భార్య రాజేశ్వరికి మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. మహిళ ప్రమాదవశాత్తు మృతి చెందిందా లేక ఎవరైనా హత్య చేశారనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.